హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను కుట్టిన కొన్ని డ్రెస్ చూపిస్తాను. అలాగే బ్లౌజ్ అనమాట. నాకేమేమి వచ్చాయి ఈ వారంలో కుట్టడానికి అనేసి చూపిస్తానండి. అలాగే బ్లౌజ్ కటింగ్ కూడా సింపుల్ మెథడ్లో లైనింగ్ బ్లౌజ్ చూపిస్తానండి. ఇది వచ్చి డ్రెస్ అండి, ఇది కుట్టేశాను. తర్వాత ఇది శారీ, దీనికి అంచులు కుట్టి ఫాల్స్ కుట్టానండి. ఇది ఇంకో కస్టమర్ది. బ్లౌజ్ కూడా కుట్టేసానండి. ఇంకా సైడ్ మాత్రం జాయింట్ చేయాలి. తనకి ఆల్రెడీ ఒక బ్లౌజ్ కుట్టించానండి, ఫిట్టింగ్ అది బాగుందని. తర్వాత ఇంకొక 2 శారీలు ఇచ్చారు. అలాగే వాళ్ళ పాపకి లంగా జాకెట్ కూడా కుట్టించారండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. తర్వాత ఇది శారీ అండి. ఇది ఇంకొక కస్టమర్ది, ఫ్రాక్ కుట్టమని ఇచ్చారు. తనకి ముందు ఒక ఫ్రాక్ కుట్టించానండి, అంబ్రెల్లా ఫ్రాక్. ఫిట్టింగ్ అది నచ్చి మళ్ళీ ఇంకొక శారీ తెచ్చిచ్చారు. దీనికి వచ్చేసి వర్క్ ఉందండి. ఇది వచ్చేసి నార్మల్ ఫ్లీట్స్ పెట్టి కుట్టాలి, అంబ్రెల్లా టైప్ అయితే కుదరదు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. ఇది బాడీకి వేస్తాను. తను లైనింగే తను తెచ్చిచ్చారు. ఇది వచ్చేసి 3 మీటర్ క్రేప్ లైనింగ్, అలాగే 1 మీటర్ కాటన్ లైనింగ్ అనమాట. ఇది ఒకటి కుట్టాలి. తర్వాత ఇవి వచ్చేసి బ్లౌజ్ అండి. ఇది ఇంకొక కస్టమర్. ఇవి తను కూడా ఆల్రెడీ మన దగ్గర కుట్టించుకుంది. ఫిట్టింగ్ అది బాగుందనేసి మళ్ళీ ఒక 5 బ్లౌజులు తెచ్చిచ్చారు. వీటిల్లో అర్జెంట్ వచ్చేసి ఒక పింక్ కలర్ బ్లౌజ్ ఒకటి కుట్టమన్నారు. ఇది ఒకటి కుట్టాలి. అవి వచ్చేసి కొంచెం నిదానంగా కుట్టివచ్చు అనమాట. ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్. ఇది ఇంకొక కస్టమర్దండి, లైనింగ్ బ్లౌజ్. తనకి ముందు ఒక బ్లౌజ్ కుట్టేసాను, నచ్చిందనేసి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ ఇచ్చారు. ఇది ఒకటి కుట్టాలండి. ఇదండి ఈ వారంలో నేను కుట్టాల్సినటివి. కుదిరితే కొన్ని కుడతాను, లేదంటే కొంచెం నిదానంగానే ఇస్తాను. తర్వాత అయితే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి ఆల్రెడీ షార్ట్స్లో పెట్టున్నానండి, ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలి ఏంటి అనేసి. చూడండి, చూస్తున్నారు కదా, నేను లైనింగ్ అయితే డబుల్ ఫోల్డింగ్ వేసి అంచులు ఉంటాయి కదా, ఆపోజిట్ వేసి ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకున్నాను. కింద వచ్చేసి 1 ఇంచ్ మడిచి కొట్టడానికి 1 ఇంచ్ గీసాను. తర్వాత బ్లౌజ్ తీసుకొని ఇలా నడుము దగ్గర సగానికి మడిసి ఇలా మార్క్ వేసుకోవాలండి, నడుము లూజ్ కొలత కోసం. అలాగే డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్క్ వేసుకోవాలి. అలాగే నెక్ వెడల్పు కూడా ఇప్పుడే చూసుకోవాలండి, నెక్ లెంత్. తర్వాత చెస్ట్ మార్కింగ్ చూసుకోవాలండి. నేను ఇలానా చూస్తాను, లేదంటే ఇంకొక మెథడ్లో ఇంకొకసారి చూపిస్తానండి. మనకు నెక్ ఎంత ఉందో అంతే లెంత్లో అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసి చూసామంటే మనకు కరెక్ట్గా చెస్ట్ లెంత్ వచ్చేస్తుంది. నాకు వచ్చేసి ఇక్కడ 9.75 వచ్చిందండి, మార్క్ చేస్తున్నాను. తర్వాత లెంత్ వచ్చేసి 14 పెట్టానండి, 1/2 ఇంచ్ పైన ఖర్చుల కోసం. తర్వాత షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 పెట్టేసి మార్క్ చేశాను. మనకి ఇప్పుడు చెస్ట్ రౌండ్ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా కలవాలన్నమాట. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కొలుసుకోవాలి బ్లౌజ్ తీసుకొని. నేను ఇక్కడ మెజర్మెంట్ పెట్టి చూస్తే 8.5 వచ్చిందండి. తను కొంచెం లూజ్ పెట్టమన్నారు, 8.75 వచ్చేలాగా. ఇప్పుడు మెజర్ చేసి చూసామంటే కరెక్ట్గా మనకు వచ్చిందండి. ఇప్పుడు డాట్ మార్క్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా సెంటర్గా మార్క్ చేసి పెట్టుకోవాలి. మనకి బ్యాక్ అయితే రెడీ అయిందండి. కట్ చేసుకుందాము. చాలా సింపుల్ అండి. మనకి మెజర్మెంట్ బ్లౌజ్, ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందని వాళ్ళు కానీ చెప్పారంటే అదే మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి కరెక్ట్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ కస్టమర్కి ఇప్పుడు నేను కొలత పెట్టే బ్లౌజ్ ఆల్రెడీ నేను కుట్టించిందేనండి. తను అది కరెక్ట్గా ఉందని అదే మళ్ళీ ఇచ్చారనమాట కొలతకి. మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టుకుందాము మడిసి కొట్టడానికి. అలాగే ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. నేను నెక్ వెడల్పు వచ్చేసి 2.5 పెట్టాను, లెంత్ వచ్చేసి 8 పెట్టాను. ఇది వచ్చేసి డీప్ నెక్ కాదండి, నార్మలే.
తర్వాత స్లీవ్ కటింగ్ చేస్తున్నానండి. పైన ఇలా క్లాత్ 4 ఫోల్డింగ్ వేస్తున్నాను. తను వచ్చేసి స్లీవ్ లెంత్ 8 ఉందండి. ఒక 1 ఇంచ్ తగ్గించి కుట్టమన్నారు. అందుకనేసి కింద 1/2 ఇంచ్ మడిసి కుట్టడానికి మార్క్ చేసుకోవాలి. తర్వాత 7 పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ 7.5 పెట్టాను. సేమ్ అదే 7.5 ఆపోజిట్లో పెట్టాలి. తర్వాత డౌన్ కోసం 3.5 పెట్టి, ఇది పెద్ద బ్లౌజేనండి. పైన 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసి ఇలా కలుపుకోవాలి. మీకు బ్లౌజ్లో ఉండే స్లీవ్ను, అది బ్లౌజ్లో ఉండే స్లీవ్ని పెట్టి కూడా ఎలా ఈజీగా మార్క్ చేసుకోవాలో చూపిస్తానండి. చూస్తున్నారు కదా, మనం 1 ఇంచ్ ఇలా మడిచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎలా చేసినా అలానే వస్తుందండి, సేమ్గానే. నేనైతే ఎక్కువ టేపే యూజ్ చేస్తాను. తను 1 ఇంచ్ తగ్గించమన్నారు కాబట్టి అంతవరకు ఇలా మార్క్ చేసి మడిచి పెట్టుకోవాలి. మనకి కింద ఫోల్డింగ్ వచ్చేసి 5.5 వచ్చిందండి. ఆమ్ రౌండ్ వచ్చేసి 8.5 కదా. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి 8.75 వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకొని ఇలా రెండింటిని ఇలా కలుపుకోవాలి. మనకి ఇక్కడైతే చంక దగ్గర అయితే జాయింట్ పడుతుందండి. కట్ చేసుకుందాము. ఈ జాయింట్ పీసుల కోసం ఇక్కడ క్లాత్ని కట్ చేసుకుందాం ఒకేసారి. ఇలా జాయింట్ వేసామంటే సరిపోతుంది. ఫోల్డింగ్ ఉంది కాబట్టి కట్ చేశాను, అంతేనండి. నేను ఇది ఫ్రంట్ లోతు వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు కానీ కట్ చేసామంటే కన్ఫ్యూజ్ అవుతాము, అందుకనేసి స్టిచ్చింగ్ టైంలో అయితే ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ ఓపెన్ సైడ్ మన సైడ్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. కింద మనం మార్క్ చేసాం కదా మడిచి కొట్టడానికి, అది ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అక్కడి నుంచి 2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలండి. తర్వాత చుట్టూ మార్క్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలా అన్నమాట. ఇలా ట్యాప్ చేసామంటే మనకి ఇలా గుర్తు పడుతుంది. దీని స్కేల్ సహాయంతో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసామంటే మనకి ఫ్రంట్లో తీయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర ఇలా ఖర్చు కోసం మార్క్ చేసి నెక్ లెంత్ మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రానే ఉందండి, 5.75 ఉంది. నేను 5.5 పెట్టాను. 1/2 ఇంచ్ హుక్స్ పట్టి జాయింట్ చేయడానికి ఖర్చుకి కావాలి కదా, అందుకనేసి సరిపోతుంది. ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి. చూస్తే ఇది కొంచెం 7 ఉందండి. మరి 7 అయితే మరి షోల్డర్ జారుతుందనేసి నేను 6.5 పెట్టాను. ఫ్రంట్ 6 లేదంటే 6.5 పెట్టుకోవచ్చు అండి. దీన్ని కొంచెం డీప్గానే వేస్తుంది కాబట్టి 6.5 పెట్టాను. పైన 2.5 పెట్టాను, కింద ఒక 3 ఇంచ్ పెట్టే ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. కింద వచ్చేసి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలండి, అటు సైడ్ ఇటు సైడు. ఇది వచ్చేసి వీడియో కొంచెం క్లారిటీ లేదండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ మాత్రం క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. తర్వాత సెంటర్ డాట్ కోసం బ్లౌజ్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పెట్టి షోల్డర్ మార్కింగ్ ఉంది కదా అక్కడ పెట్టేసి కింద వరకు ఎంత ఉందో ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదిలి మార్క్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 12.5 వచ్చిందండి, అది పెడుతున్నాను. అంతేనండి, ఫ్రంట్ మార్కింగ్ కూడా రెడీ అయింది. ఇప్పుడు కట్ చేసుకుందాము.
ఈ కస్టమర్ అయితే ముందైతే అక్కడెక్కడో టైలర్ దగ్గర కుట్టించిందంటండి, సెట్ కాక మన దగ్గరికి వచ్చారు. ఇది వచ్చేసి 30 బ్లౌజ్ అండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనేసి ఇక్కడే ఇస్తారు. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది. ఇది వచ్చేసి బ్యాక్ అండి, తర్వాత ఫ్రంట్, అలాగే స్లీవ్. తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి. ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము. మనం బ్యాక్ కట్ చేయంగా ఆపోజిట్గా వచ్చింది కదండి, ఆ క్లాత్లో ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఆ క్లాత్ తీసుకుంటున్నాను. మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అలాగే క్రాస్ పీస్ కోసం వాడుకోవాలి. నేనైతే 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. షేప్ బెల్ట్ కోసం కింద 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి మర్చి కుట్టడానికి. లెంత్ వచ్చేసి ఒక 11 పెట్టానండి. పైన ఇటు సైడ్ 4 పెట్టాను. దీనికి ఆపోజిట్ 3.5 పెట్టానండి. సెంటర్లో 3 పెట్టాను. ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి. అంతేనండి, షేప్ బెల్ట్ రెడీ అవుతుంది. పైన ఒక 1/2 ఇంచ్ లేదంటే 1/4 ఇంచ్ మార్జిన్ కోసం కట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇన్విజిబుల్ టైప్లో కుడతానండి షేప్ బెల్ట్. అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనేసి నేను కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తాను. ఇంక ఈ మిగిలిన క్లాత్లో క్రాస్ పీస్ కట్ చేసుకుందామండి. బిగినర్స్గానైతే స్కేల్ సహాయంతో 1 ఇంచ్ వెడల్పులో కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. చాలా ఈజీ, ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేసి చూపిస్తాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను టైలరింగ్ అసలు ఎలా నేర్చుకున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, కస్టమర్స్ ఎలా మన దగ్గరికి ఒకసారి కుట్టించామంటే బ్లౌజు మళ్ళీ మన దగ్గరికి రావాలంటే మనం ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. చూస్తున్నారు కదా, ఈ లైనింగ్ పెట్టేసి మెయిన్ క్లాత్లో మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలండి. అలాగే అంబ్రెల్లా టైప్ ఫ్రాక్ కానీ, నార్మల్ ఫ్లీట్స్ పెట్టి ఫ్రాక్లు కానీ నేను స్టిచ్చింగ్ వీడియోలు ఎవరికైనా కావాలంటే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కామెంట్ చేయండి, అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్. చాలామంది బ్లౌజ్ అంటేనే కొంచెం భయపడతారండి, ఎలా కట్ చేసుకోవాలి, చిన్న బ్లౌజ్కి ఎంత మూహలు పెట్టాలి, నడుము ఎంత పెట్టాలి అనేసి. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందంటే చాలండి, అది పెట్టేసి కుట్టుకోవచ్చు. చాలా ఈజీగానే వస్తుంది ఫినిషింగ్. ఓకేనండి, కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూస్తున్నారు కదా, ఇలానే కట్ చేసి పెట్టేశాను. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ.